నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమం, అభివృద్ధి, సుప్రపాలన లక్ష్యాలతో ముందుకెళ్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని విమర్శ. కూటమి హామీలు బోటకం. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. వైసీపీ శ్రేణులతో హోరెత్తిన కోటిపల్లి బస్టాండ్. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో భారీ అభివృద్ధి ఫలాలు. ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి. తూర్పుగోదావరి జిల్లాలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి. ప్రజా తిరుగుబాటు మొదలైంది. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిక. హంద్రీ నివా పూర్తి చేసి 100 రోజుల్లో కుప్పానికి నీళ్లు తెచ్చామన్నారు. ఈ ఏడాదే కళ్యాణి డ్యాంకు కృష్ణా నీళ్లు తెచ్చి తిరుపతి వెంకన్నను, శ్రీశైలం మల్లలను కలుపుతామని తిరుపతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని ప్రజలను కోరామని తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తిగా సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతిలోని దామినిడిలో బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ 2024లో 57% ఓట్ షేర్, 94% స్ట్రైక్ రేట్ సాధించామని చెప్పుకొచ్చారు. 2024లో రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకున్నారని అన్నారు. తన రాజకీయ ప్రయాణం తిరుపతిలోనే మొదలైందన్నారు. రాష్ట్రం, దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి పవన్ అని చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని సీఎం విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ అరాచక పాలన మొదలైందన్నారు. కేంద్ర పథకాలు, సాగునీటి ప్రాజెక్టులను పక్కన పడేశారని మండిపడ్డారు. అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం తప్ప జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. కేసులు, జైళ్లతో చీకటి పాలన సాగించారని దుయ్యబట్టారు. అలాంటి దశలో 4వసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. ఏపీలో చీకటి పాలన పోయి ప్రజాపాలన వచ్చిందన్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి కేంద్రం బతికించిందని చెప్పుకొచ్చారు. అమరావతి, పోలవరం, రైల్వే జోన్ అంశాల్లో కేంద్ర సహకారం దక్కిందన్నారు. అన్ని వ్యవస్థలను గాడిలో పెడతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని చెప్పారు. 63 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశామని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏడాది 20,000 అందజేస్తున్నామన్నారు. రైతులు, గీత కార్మికులు, వడ్డేర్లు, చేనేతలు సహా అన్ని వర్గాలను ఆదుకున్నామని తెలిపారు. P4 ప్రయోగంతో ఆర్థిక అసమానతలను తగ్గించామన్నారు. పేదలందరికీ 4,000, 6,000, 15,000, 10,000 ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 63 లక్షలు ఇచ్చాం. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అలాంటిది మనం నిలబెట్టుకున్నాం. తల్లికి వందనం చెప్పాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాన్నాం. ఇప్పుడే ఒక తల్లి వచ్చింది. 7 మంది పిల్లలుంటే 7 మందికి తల్లికి వందనం ఇచ్చామంటే అది ఎన్డీఏ ప్రభుత్వం. స్త్రీ శక్తి సక్సెస్ చేశాం. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే 71 కోట్ల మంది ప్రయాణాలు చేశారు. దీపం 2 తీసుకొచ్చాం. ఇరాన్లో యుద్ధ కారణంగా గ్యాస్ పెరిగినా పర్వాలేదు, ఎంతైనా భరిస్తామని నిర్ణయం చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. తూర్పుగోదావరి జిల్లాలో తాగునీరు, రైల్వేలు, రహదారులు, వ్యవసాయం, క్రీడలు, వైద్యం, విద్య తదితర రంగాల్లో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గత 2 ఏళ్ల కాలంలో తూర్పుగోదావరి జిల్లాలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో సాధించిన ప్రగతి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై సమగ్ర వివరాలు వెల్లడించారు.
రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలుగా 2 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర కూటమి ప్రభుత్వం సహకారంతో తూర్పుగోదావరి జిల్లాలో తాగునీరు, రైల్వేలు, రహదారులు, వ్యవసాయం, క్రీడలు, వైద్యం, విద్య తదితర రంగాల్లో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ కింద 324.68 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 271 కోట్లు, అనపర్తి స్టేషన్ అభివృద్ధికి 30.95 కోట్లు, నిడదవోలు స్టేషన్కు 27.13 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నిడదవోలు దుబ్బాడ రైల్వే మార్గ విస్తరణ, గోదావరి నదిపై నూతన రైల్వే వంతెన నిర్మాణం, రైల్వే లైన్ల సవరణ పనులకు కలిపి 4,812 కోట్లకు పైగా వ్యయంతో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అనపర్తి వద్ద జన్మభూమి ఎక్స్ప్రెస్కు, కొవ్వూరులో మచిలీపట్నం ఎక్స్ప్రెస్, విశాఖ కడప రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు ప్రత్యేక రైళ్లను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. విజయవాడ, నిడదవోలు 3, 4 రైల్వేలకు డిపిఆర్ సిద్ధమవుతుందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024-25లో 215 కోట్లు, 2025-26లో 197 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. వేతన వ్యయంలో 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పశుసంవర్ధక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ గోకులం షెడ్ల నిర్మాణానికి 2024-25, 25-26 ఆర్థిక సంవత్సరాల్లో కలిపి 19.78 కోట్ల వ్యయంతో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం తిరుపతి, రాజమహేంద్రవరం ముంబై, రాజమండ్రి, న్యూఢిల్లీ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని, రాజమహేంద్రవరం విమానాశ్రయంలో రాత్రి వేళలో ల్యాండింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 100 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పైలట్ శిక్షణా కేంద్రానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని, అభివృద్ధి ఫలాలు గ్రామీణ ప్రాంతాల వరకు చేరేలా కృషి కొనసాగుతుందని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, వై శ్రీను, టీడీపీ నాయకులు మధ్య రాంబాబు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజా విశ్వాసం, అదేవిధంగా దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ఈ 3 అంశాలని ఆధారం చేసుకుని ఈ 12 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారు తమ సేవల్ని, పరిపాలనని దేశానికి అందించారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రథమంగా ఏంటంటే, సాధారణంగా చాలా మంది అధికారంలోకి వస్తాం, అధికారాన్ని చెలాయించడానికి అనేటువంటి భావన ఉంటుంది. కానీ ఈ 12 సంవత్సరాల పరిపాలన కనుక మనం చూసుకున్నట్లయితే, అధికారం సేవా మాధ్యమంగా ఎలా వినియోగించుకోవాలో ఈ 12 సంవత్సరాల పరిపాలనలో నరేంద్ర మోడీ గారు నిరూపించారు అనేటువంటి విషయం మనం ఇక్కడ ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. రాజమండ్రి ఇన్నిస్పేట గ్రంథాలయంలో 2026 సంవత్సరానికి వేసవి శిక్షణ తరగతులు ఘనంగా ముగిశాయి. రాజమండ్రి ఇన్నిస్పేట గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతుల ముగింపు సభ బొమ్మన్ రామచంద్రరావు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమ్యూనిటీ హాల్లో జరిగింది. ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు ఈశ్వర్రాజు వర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కేజేఎస్ఎల్ కుమారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డివి ప్రసాద్, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ వాడ్రేవ్ అలివేలు, కమిటీ సలహాదారులు నిమ్మలపూడి గోవింద్ తదితరులు హాజరయ్యారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. చైర్మన్ భూపతిరాజు ఈశ్వర్రాజు వర్మ మాట్లాడుతూ, జిల్లాలో అన్ని గ్రంథాలయాలను సందర్శన చేయడం జరిగిందని, ఇన్నిస్పేట శాఖ గ్రంథాలయం సేవలు అమోఘమని తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ వారు సమ్మర్ క్యాంపును ఘనంగా నిర్వహించిన వారికి 5 అవార్డ్స్ ప్రకటిస్తే మొదటి స్థానంలో పి శ్రీదేవి లైబ్రరీయన్ వారికి బహుకరించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, ఇన్నిస్పేట శాఖ గ్రంథాలయం సేవలు ప్రజలకు, విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా అందిస్తున్నారని అభినందించారు. కేజేఎస్ఎల్ కుమారి మాట్లాడుతూ, గ్రంథాలయ అభివృద్ధికి లైబ్రరీయన్ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. నిమ్మలపూడి గోవింద్ మాట్లాడుతూ, శిక్షణ తరగతుల్లో విద్యార్థులు మంచి ప్రతిభను ప్రదర్శించారని అభినందించారు. శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులకు సాల్వా మెమెంటో సత్కరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ బహుమతి ప్రదానం జరిగింది. కార్యక్రమంలో మాజీ కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, డొక్కా రాజు, నల్లమిల్లి కోటేశ్వరరావు, కమిటీ సభ్యులు పాలవలస బాబ్జీ, వానపల్లి శ్రీరామచంద్రమూర్తి, బంగారాజు, పెదమల్లు సూర్యచంద్రశేఖర్, జరజాపు మౌనిక, లైబ్రేరియన్ పి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు కలిసి పెద్దల సహకారంతో ప్రతిరోజు కార్యక్రమం చేశారు. ఆ
కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొన్నారు. ఈ 40 రోజుల్లో మీకు అనేక రకాల కార్యక్రమాలని వారు డిజైన్ చేశారు. ఆ ప్రతి కార్యక్రమంలో సెలవుల సందర్భంగా పేరెంట్స్ అందరూ కలిసి పిల్లల్ని ఈ కార్యక్రమంలో పాల్గొంప చేసినందుకు జిల్లా గ్రంథాలయం ప్రతి 40 రోజులు ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం అది చాలా గొప్ప విషయం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ నందు ఉన్న గ్రంథాలయాలన్నింటిలో కూడా ఏప్రిల్ 28వ తారీఖు నుంచి ఈ యొక్క వేసవి విజ్ఞాన తరగతులు చాలా విజయవంతంగా ప్రారంభమై 45 రోజులు నిరాటంకంగా కొనసాగి ఈ విధంగా 6వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయండి. ఈ సందర్భంగా రాజమండ్రి ఇన్నిసిపేట శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో మరి గ్రంథాలయ సిబ్బంది జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎవరు చేసినా కూడా రాజకీయంగా చాలా ఉన్నత స్థితికి వెళ్తారంట. అది నాకు బాగా తెలుసు. చైతన్యరాజు గారి గతంలో 30 ఏళ్ల క్రితం చైర్మన్ చేసి ఇవాళ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. మన రాజుగారు కూడా అలా మంచి ఉజ్వల భవిష్యత్తులో కలాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే సెక్రటరీ గారు కుమారి గారు, మా గ్రంథాలయ సంస్థ శ్రీదేవి గారు, మా అలివేలక్క, ఈ అభివృద్ధి కమిటీ టీచర్లు, స్టూడెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఎంతో శ్రమపడి ఈ కార్యక్రమానికి చేసిన మా చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. చేశారండి, వారందరినీ ఎప్పుడూ మర్చిపోవండి. అట్లాగే నేను ఈ రోజున ఇక్కడ ఉన్నానంటే మా కుటుంబ సభ్యులు, మా కుటుంబం అంటే నేను బీజేపీలో పుట్టి పెరిగాను కాబట్టి బీజేపీ కుటుంబ సభ్యులతోనే సహకారంతోనూ కుటుంబ సభ్యులతోనూ ఇలా ఉన్నాను. ఇంకా మాట్లాడాలి కానీ శ్రీరాజు గారు 2 నిమిషాల్లో ఉండి వెళ్ళిపోతా అన్నారు. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత చైర్మన్ గారికి ఈ అధ్యక్షతను చేయమని కోరుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఈ వేసవి శిక్షణ శిబిరాలు జరపాలని చెప్పి దాదాపు 40 రోజుల కార్యక్రమాన్ని ఇవ్వటం, దీన్ని మన ఉమ్మడి జిల్లాలో 100 గ్రంథాలయాల్లో 67 చోట్ల ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయటం, పిల్లలకి అనేక రకాల శిక్షణలు ఇచ్చి వారిలో నిగూఢమైనటువంటి శక్తిని కూటమి నేతలు నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. 2 ఏళ్ల పాలనపై ప్రజాగ్రహం పెళ్లిబుకుతుందన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదని ప్రజలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, జిల్లా పరిశీలకులు తెప్పల గురుమూర్తిరెడ్డి అన్నారు. 2 ఏళ్ల పాలనపై విజయోత్సవాలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ జంక్షన్లో జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుపోయిన వేణు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ భారీ ర్యాలీ జరిగింది. పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం శుష్క వాగ్దానాలు తప్ప, శూన్యం తప్ప కూటమి చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా బోటకపు హామీలతో డైవర్షన్ పాలిటిక్స్తో నెట్టుకొస్తున్న ఈ ప్రభుత్వం గుట్టురట్ట అయిందని, కూటమి ప్రభుత్వం డొల్లతనాన్ని ప్రజలు గుర్తించారని, అందుకే వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభించిందని వేణు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీరాంజనేయులను రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి పరామర్శించారు. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీజేపీ తూర్పుగోదావరి జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీరాంజనేయులను ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పురంధరేశ్వరి ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ పరామర్శ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీ రాకతో వీరాంజనేయులు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రాజమహేంద్రవరంలో అంతర్జాతీయ సంగీత నృత్య మహోత్సవం కళా సమ్మేళన్ 2026 కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంటుంది. రాధాకృష్ణ కళాక్షేత్రం వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జీబీ నారాయణ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ వరకు కళా సమ్మేళన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు శుక్రవారం వైదిక కళా కార్యక్రమాల్లో భాగంగా 8 గంటలకు సుప్రభాత సేవ, 8 గంటల 30 నిమిషాలకు 155 మంది రాధాకృష్ణ కళాక్షేత్రం కళాకారులతో అర్చన, వేద పారాయణ, 108 అన్నమయ్య సంకీర్తన వైభవం నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 9 గంటలకు బాలభోగం, 10 గంటలకు లక్ష్మీ సహస్రనామార్చన, 11 గంటల 30 నిమిషాలకు తిరుప్పావాడ సేవ జరిగింది. సందర్భంగా కళాక్షేత్రం వ్యవస్థాపకులు నారాయణ మీడియాతో మాట్లాడుతూ, భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా సనాతన ధర్మంపై ప్రచారం నిర్వహించడానికి దేశంలో ఎక్కడలేని విధంగా అన్నమయ్య కీర్తనలతో నృత్య ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామీజీ, ఈవో, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఇచ్చేశారని తెలిపారు. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సనాతన ధర్మం చాలా గొప్పది అని యువతకి తెలియజేయాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొంతమంది పండితుల్ని మరియు అలాగే మెయిన్ గా రాఘవాచార్య స్వామి గారు ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా ప్రతిరోజు కూడా ఉదయం సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు సుమారు 18 సేవల్లో తిరుపతిలో జరిగేటటువంటివన్నీ కూడా సామాన్య భక్తుడు కూడా అర్థమయ్యే విధంగా ఎదురకుండా చూపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం మన హిందూ సాంప్రదాయం ఎంత గొప్పది, దాంట్లో ఉన్న విలువలు ఏంటి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఈ రోజు ప్రత్యేకంగా మనం తిరుప్పావడ సేవ అనేటటువంటి చేయడం జరిగింది. అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం, దాని యొక్క విలువను తెలియజెప్పే విధంగా వెంకటేశ్వర స్వామిని ఆ అన్న రూపంలో చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇలాంటి వినూత్న కార్యక్రమాల కోసం మనం రాధాకృష్ణ ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సూపర్ 6 హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగులు, మహిళలకు వేల కోట్ల బకాయిలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్న ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీ మరియు వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం సెంటర్లోని దివంగత మహానేత
వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుంచి డీలక్స్ సెంటర్ వరకు భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర అసంతృప్తితో రోడ్లపైకి వచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సూపర్ 6 హామీలు మోసపూరిత ప్రచారంగా మారాయన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులు, మహిళలు, యువత, రైతులు, పేదల కోసం గొప్ప హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని భరత్రామ్ విమర్శించారు. నిరుద్యోగులకు తొలి సంతకం డిఎస్సి పైనే చేస్తామని చెప్పి ఇప్పుడు నియామక ప్రక్రియను వివాదాస్పదంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం మహిళలు, నిరుద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ బకాయిగా ఉన్నాయని భరత్రామ్ పేర్కొన్నారు. యువత భవిష్యత్తుతో రాజకీయ ప్రయోజనాల కోసం ఆటలాడడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని భరత్రామ్ ఆరోపించారు. తన నివాసంలోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించి వ్యక్తిగత గదుల వరకు తనిఖీలు నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండించారు. తన నివాసంలోకి ప్రవేశించిన పోలీసు అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని భరత్రామ్ హెచ్చరించారు. ప్రజల యొక్క వ్యతిరేక పాలన ఏ రకంగా జరుగుతా ఉందో దానికి నిరసనగా వాళ్ళ ప్రజా ఆగ్రహము ఒక ఉప్పెనలాగా నడి రోడ్ల మీదకి వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, సూపర్ 6 హామీలు ఏమిచ్చారండి మీరు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకేదన్నా న్యాయంగా అనిపిస్తుందండి? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకేదన్నా ధర్మంగా అనిపిస్తుందండి? అయ్యా నారా లోకేష్ గారు, యువతని ఇంత మోసం చేయొచ్చండి? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది పైన నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులకి తొలి సంతకము డిఎస్సి అన్నారు. ఇవాళ డిఎస్సి చూస్తే అక్రమాలతో కూడుకుని ఉంది. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది పైన నిరుద్యోగులు ఉన్నారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ 124వ జయంతోత్సవం రాజమండ్రి స్వతంత్ర సమరయోధుల పార్కులో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరోద్యమం నుంచి ఎన్నో సేవలు చేసిన పాలకోడేటి వారి కుటుంబానికి రాజమండ్రి రుణపడి ఉందని ఇన్నిస్పేట స్పీడ్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు అన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ 124వ జయంతోత్సవం శుక్రవారం స్వతంత్ర సమరయోధుల పార్కులో జరిగింది. సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి మజ్జిగ వితరణ నిర్వహించారు. శ్యామలాంబ పేరిట బీజేపీ నాయకురాలు పన్నాల సంతోష్కి స్మారక సేవ పురస్కారం అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అచ్యుతరామారావు మాట్లాడుతూ కోట్లాది రూపాయల లావాదేవీలు నడుస్తున్న ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థాపకులు పాలకోడేటి వారి కుటుంబమేనని అన్నారు. శ్యామలమ్మ భర్త ఇరువురు ఒకేసారి రాజమండ్రి పురసభ్యులుగా పనిచేసిన ఘనత ఉందన్నారు. ఆమె జ్ఞాపకార్థం ఒక పురస్కారం ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర బ్రాహ్మణ సమైక్య ప్రధాన కార్యదర్శి కె సూర్యకుమారి మాట్లాడుతూ మహనీయుల పేరిట ఆంధ్రకేసరి యువజన సమితి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఓ పురస్కారం ఏర్పాటు చేయడం శుభసూచకమన్నారు. నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దోర్వాసుల సత్యనారాయణ, సమితి పూర్వాధ్యక్షులు దేశరెడ్డి బలరామనాయుడు, నగర బ్రాహ్మణ సంఘ కార్యదర్శి నిడమర్తి వెంకట్, నగర బ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలు కొండూరు రాజేశ్వరి, జిల్లా కోశాధికారి నందనవనం జయకృష్ణ, పాలకోడేటి ముని మనవడు పాలకోడేటి శివేంద్ర, సమితి సభ్యులు గుదే నరేష్, రాజమండ్రి సత్యనారాయణ దేవాలయం డైరెక్టర్ భాగవతి శిరీష, నగర బ్రాహ్మణ యువజన కార్యదర్శి గుడిపూడి సునీల్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. సమితి పూర్వాధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ సభను నిర్వహించారు. సందర్భంగా పన్నాల సంతోషి కృతజ్ఞతలు తెలిపారు. చాలా సంతోషం. ఆనాడు వాళ్ళు రాళ్ళ మీద నడిస్తే ఈ రాజా ఒక పురుషుడికి సన్మానం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇలా తెలియజేస్తూ వారిని కూడా మనం స్మరించుకునే చేస్తారు. ఇది నిజంగా చాలా సంతోషం. ఇది ఇలా ఆడవాళ్ళందరికీ ఆదర్శంగా ఉంది. ఈవిడ కూడా ఇంత గొప్ప ఆవిడ వచ్చిందంటే అవార్డు వచ్చిందంటే అంత కాదు, కానీ ఇంత నుంచి ఇంకా రావాలి, సమాజంలో ఇంకా తరతరాలు గుర్తుండేలా ఉండాలని. ఇప్పుడు ఆడవారే కదండి, అప్పుడు కూడా శబ్ద సమయంలో ఆడవారు ఎంతో ప్రాధాన్యత చూపించేవారు. ఇప్పుడు అంటున్నారు ఆడవారు బయటకు వస్తున్నారు చేస్తున్నారు అంటే అప్పటితో పోలిస్తే కూడా ఇప్పుడు ఇంకా తక్కువ అని నేను అనుకోవాలి. అందరి సహకారం కూడా మా ఆడవారికి ఎంతో ఉందండి. ఈ పురస్కారం మా ఒడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. తను ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టపడుతూ ఉంది. గారు స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరయ్యడం మన బ్రాహ్మణుల్లో మనందరికీ కూడా గర్వకారణం. ఇలా ఎంతో మంది, ఎన్నో వేల మంది మనకి తెలియని బ్రాహ్మణ స్వతంత్ర సమరయోధుల్లో పాల్గొని మనకి ఈ రోజు స్వతంత్రం వచ్చి స్వతంత్ర భూమిలో
మనం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమం, అభివృద్ధి, సుప్రపాలన లక్ష్యాలతో ముందుకెళ్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని విమర్శ. కూటమి హామీలు బోటకం. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. వైసీపీ శ్రేణులతో హోరెత్తిన కోటిపల్లి బస్టాండ్. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో భారీ అభివృద్ధి ఫలాలు. ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి. తూర్పుగోదావరి జిల్లాలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి. ప్రజా తిరుగుబాటు మొదలైంది. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం. పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిక. సిసి సమాప్తం. నమస్కారం.